హైదరాబాద్లో భారీ చోరీ, కిలో బంగారు ఆభరణాలు మాయమైపోయాయి. భాగ్యనగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో భారీ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ప్రైవేట్ సంస్థ కార్యాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దాదాపు కిలో బంగారు ఆభరణాలు అపహరించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. పోలీసులు తెలిపినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి గురుకృప ఎక్స్పోర్ట్స్ కార్యాలయంలో ఈ చోరీ జరిగింది. కార్యాలయంలోని లాకర్లో భద్రపరిచిన 1028 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. చోరీకి గురైన వాటిలో 7 బంగారు నెక్లెస్లు, 7 జతల చెవిపోగులు దొంగలు తీసుకెళ్లారు. ఈ ఆభరణాలను డైమండ్ ఫిక్సింగ్ పనుల కోసం ప్రత్యేకంగా లాకర్లో భద్రపరచడం జరిగింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు కార్యాలయాన్ని పరిశీలించారు. వాష్రూమ్ కిటికీని ధ్వంసం చేసి దుండగులు లోపకు ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం లాకర్ను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనపై గుజరాత్ రాష్ట్రంలోని సూరత్కు చెందిన వ్యాపారి ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. కిలోకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురికావడం నగరంలో సంచలనాన్ని సృష్టిస్తుంది. నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించడం జరిగింది.